తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ వివాదంగా మారింది. సర్ ప్రక్రియను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో డీఎంకే నేత భారతి పిటిషన్ దాఖలు చేశారు. కాగా తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల తరువాతే తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను చేపట్టేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును డీఎంకే కోరింది. దేశవ్యాప్తంగా ఓటరు సమగ్ర సవరణకు ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. దీనినే సర్ ప్రక్రియ అంటున్నారు. మొత్తం 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం చేపట్టింది. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీ వరకు సదరు సర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియలో 51 కోట్ల మంది ఓటర్లు పాలు పంచుకుంటారు. కాగా సర్ ప్రక్రియ పరిధిలోకి వచ్చే రాష్ట్రాల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే తమిళనాడులో స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్స్ ప్రక్రియ వివాదంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడులో సర్ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును డీఎంకే ఆశ్రయించింది. ఈ మేరకు డీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ భారతి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే తమిళనాడులో స్పెషల్ ఇంటర్న్షిప్ రివిజన్ ప్రక్రియ చేపట్టేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని సదరు పిటిషన్లో డీఎంకే సుప్రీంకోర్టును కోరింది. ఈ సందర్భంగా సర్ ప్రక్రియను రాజ్యాంగ వ్యతిరేక చర్యగా డీఎంకే పేర్కొంటోంది. అంతేకాదు అసలు 2వ దశ ఓటర్ల జాబితాను సవరించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేదన్నది డీఎంకే వాదన. 1950 ప్రజా ప్రాతినిధ్యం చట్టం అలాగే 1960 రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ కు స్పెషల్ ఇంటర్న్షిప్ రివిజన్ ప్రక్రియ భిన్నంగా ఉందని డీఎంకే ఆరోపించింది. కథ అక్కడితో ఆగలేదు. రాజ్యాంగంలోని 14, 19, 21, 325, 326 అధికరణాలను తుంగలో తొక్కుతూ సర్ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని డీఎంకే ఆరోపించింది. కాగా ఇటీవల బీహార్లో ఓట్ల చోరీ అంశం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఓటర్ల జాబితా సవరణ పేరుతో లక్షలాది మంది ఓటర్ల పేరును కేంద్ర ఎన్నికల సంఘం జాబితా నుండి తొలగించిందన్న ఆరోపణలు కూడా ఇటీవల వెల్లువెత్తాయి. కాగా బీహార్లో స్పెషల్ ఇంటర్న్షిప్ రివిజన్ ప్రక్రియను సవాల్ చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సహా అనేక ప్రజా సంఘాలు న్యాయస్థానాలను ఆశ్రయించినటువంటి సంగతిని సదరు పిటిషన్లో డీఎంకే ప్రస్తావించింది. సంబంధిత అంశంపై కోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉండగా హడావిడిగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టాల్సిన అవసరం ఎన్నికల సంఘానికి ఏముందని డీఎంకే పార్టీ సూటిగా ప్రశ్నించింది. కాగా తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా ఎన్నికలున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2వ దశ ఓటర్ల జాబితా సవరణ సర్ ప్రక్రియను చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే తమిళనాడులో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని డీఎంకే పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సర్ ప్రక్రియ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే అభ్యర్థనను ఈసీ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియపై చర్చించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 2వ దశ ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని డీఎంకే పార్టీ తీర్మానించింది. ఈ నేపథ్యంలో 2వ దశ ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో డీఎంకే పార్టీ పిటిషన్లు దాఖలు చేసింది. ఏది ఏమైనా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది.